ఏపీ హిస్టరీలో భాగంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనస్టీస్ రూల్డ్ ది విజయనగర ఎంపైర్. సో విజయనగర సామ్రాజ్యం మన తెలుగు ప్రాంతంలో చాలా గొప్ప సామ్రాజ్యం అనమాట విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ రాజవంశాలు పరిపాలించాయి? సో విజయనగర సామ్రాజ్యాన్ని ఒకే వంశం పరిపాలించింది అనమాట, చాలా వంశాలు పరిపాలించాయి. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దీన్ని పరిపాలించినటువంటి వంశాలు ఏమున్నాయి? సో వంశాలు ఏమున్నాయో ఇక్కడ ఐడెంటిఫై చేయమన్నాడు, కరెక్ట్గా ఏమున్నాయో. సో సంగమా డైనస్టీ, తులువా డైనస్టీ, వెలమా డైనస్టీ, ఆరవీడు డైనస్టీ. ఇక్కడ మనం చూసుకుంటే వెలమా డైనస్టీ రాంగ్ అనమాట. సో వెలమా డైనస్టీ అనేది అసలు సంబంధం లేదు, విజయనగర సామ్రాజ్యానికి వెలమ వంశానికి ఎటువంటి సంబంధం లేదనమాట. కాబట్టి ఇక్కడ మనకి 3 అనేది రాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది రాంగ్. సో ఇక్కడ ఆల్ ది అబోవ్ కూడా రాంగ్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, సో సంగమా డైనస్టీ కరెక్ట్, ఎందుకంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశమే సంగమా వంశం. సో సంగమా వంశం. సో తర్వాత వచ్చేసి తులువా వంశం కూడా కరెక్ట్, ఎందుకంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన 3వ వంశం వచ్చేసి తులువా వంశం. సో ఈ తులువా వంశంలోనే శ్రీకృష్ణదేవరాయలు, వాళ్ళ తమ్ముడైనటువంటి అచ్యుత దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయల యొక్క అన్న అయినటువంటి మనకి వీర నరసింహరాయలు అందరూ ఉంటారనమాట. తర్వాత 2వ డైనస్టీ ఏంటంటే సాలువా డైనస్టీ. సో సాలువా డైనస్టీ అనమాట. మొదటి సంగమా డైనస్టీ, 2 సాలువా డైనస్టీ, 3వ వచ్చేసి తులువా డైనస్టీ, 4వ వచ్చేసి ఆరవీటు డైనస్టీ. సో ఆరవీటి లేదా ఆరవీడు అంటారు. కాబట్టి ఆరవీడు కూడా కరెక్ట్ అనమాట. సో 1, 2, 4 అనేవి కరెక్ట్ అనమాట. ఆన్సర్ వచ్చేసి సి, 1, 2, 4 అనేవి కరెక్ట్. సో ఈ విధంగా పరిపాలించారు విజయనగర సామ్రాజ్యాన్ని. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహరాయలు, బుక్కరాయలు సంగమ వంశానికి చెందిన వాళ్ళు. సంగమ వంశం తర్వాత సాలువ వంశం పరిపాలించింది. సాలువ వంశం తర్వాత తులువ వంశం. ఈ తులువ వంశంలో ఉన్నటువంటి గొప్ప రాజే శ్రీకృష్ణదేవరాయలు. తర్వాత మనకి తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత 1565 సంవత్సరంలో అది కంప్లీట్ అయిన తర్వాత ఆరవీడు వంశం అనమాట. వీళ్ళు వేలూరు తమిళనాడులో వేలూరు, తర్వాత చంద్రగిరి, శ్రీకాళహస్తి ఈ ప్రాంతాన్ని, మద్రాస్ ప్రాంతాన్ని పరిపాలించారు. కాబట్టి ఇక్కడ ఈ 3 వంశాలు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి.